హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఏం లేదండి, చేపలు అయితే తెప్పించాం. ఇవి ఏం చేపలు అంటే బంగారు తీగండి. కొనేదైతే నేను మీకు అది వీడియో తీయలేదు. తీసుకొచ్చాం, వీటిని కట్ చేసి అక్కడే తీసుకొచ్చామండి. అయితే వీటిని కట్ చేసి తీసాం కదండి, వీటిని మనం శుభ్రం చేయలేదు నీసు కంపు పోవాలంటే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సాల్ట్ వేసుకొని బాగా కడుగుతున్నామండి సాల్ట్ తోటి. ఆ నీసు కంపు జిగురు పోయే వరకు. ఈ మనకి బంగారు తీగలు కూడా ఆడ చేపలు కాదండి, పోతు చేపలు మంచివి దొరికినాయి మనకి. రెండు కలిపి కేజీన్నర, కేజీ 800 వచ్చినట్టు ఉన్నాయండి. సో అయితే చేపలు మాత్రం తీసుకొచ్చి శుభ్రం చేస్తున్నాం. క్లీన్ చేయాలి కదా, మనకి స్మెల్ వస్తే తినలేము అది. సో దాన్ని మనకి సాల్ట్ అదే కళ్ళుప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పుతోటి బాగా కడిగామండి. కడిగేసి ఇప్పుడు దాంట్లోకి కావాల్సినవి ఏంటంటే మనకి ఉల్లిపాయలండి. సో ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాం చిన్న చిన్నగా. ఉల్లిపాయలు, తర్వాత దానికి కావాల్సినవి మిరపకాయలు. అంటే నేను నా స్టైల్లో చేస్తున్నానండి, మీరు మీ స్టైల్లో ఉంటుంది కదండి, ఒక్కొక్క స్టైలు. నాదైతే ఈ స్టైలు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే మీరు ఎలా ఉండాలో రెసిపీ చెప్తే. ఇదైతే అల్లం పేస్ట్ అండి, మనం ముందుగా చేసి పెట్టుకున్నది. అల్లం, వెల్లుల్లిపాయలు ప్లస్ ఇందులో కొన్ని మనకి అదే ఉల్లిపాయలు కోసాం కదండి, ఆ ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసాం. అది దాంట్లోకి యాడ్ చేయడానికి ఉల్లిపాయలు అండి. ఇవి 2 కూరలకని కోస్తున్నాం, ఇదే అని కాదు, వేరే రెసిపీ కూడా ఉంది, దానికోసమని కూడా ఉల్లిపాయలు ఎక్కువ కోస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆ రెసిపీ నెక్స్ట్ దాంట్లో వస్తుందండి. తర్వాత దీంట్లోకి ఇది నా స్టైల్లో అన్నాను కదండి, ఇదే కొబ్బరి కూడా వేద్దామని చెప్పేసి కొబ్బరికాయ పెచ్చులో నుంచి అవి తీస్తున్నామండి లోపలిది. ఇవన్నీ తీసి వీటిని కొబ్బరి బాగా పట్టేసి దీంట్లో నుంచి పాలు తీద్దామండి, కొబ్బరి పాలు. ఆ పాలు కూడా వేస్తే బాగుంటుందని ఎవరో చెప్తే నేను ట్రై చేశానండి. ఇదండి, కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్నగా తురిమేసి, మరి అవి అడ్డుపడతాయి కదండి. ఇప్పుడు మనం దాన్ని మిక్సీ పెట్టేటప్పుడు పెద్ద ముక్కలు అయితే అడ్డుపడతాయి. ఇప్పుడైతే బాగా తీసేసుకుందాం. చేపలు అయితే కడిగేసాం కదా, ఇప్పుడు అది దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసాం. హీట్ ఎక్కాక కొంచెం దీంట్లోకి ఇవ్వండి ఆవాలు అంటారు కదా, ఆవాలు కొన్ని వేసుకుంటే బాగుంటుంది. అంటే నా స్టైల్లో వండుతున్నానండి, మీరు ఎలా వండుతారో నాకైతే తెలియదు, కమెంట్ చేయండి. ఎందుకంటే ఆవాలు అయితే కొన్ని తీసుకున్నాను, అవి చిట్టుపట్లు ఆడేదాకా ఉందామండి. ఇంక వేడెక్కలేదు. ఇదిగోండి, ఇప్పుడు మనం కొబ్బరి అన్నం కదండి, దీన్ని అయితే మెత్తగా ఆడేసాం. దీన్ని పాలు తీద్దామండి. దాంట్లో నుంచి కొబ్బరి పాలు తీస్తే చాలా బాగుంటుందండి. పాలు వాటర్ వేసి మళ్ళీ ఇంకా దాన్ని ఇచ్చేద్దాం. ప్రతి వేడి అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాం. ఉల్లిపాయలు అండి, దానికి తగినంత ఉల్లిపాయలు వేసేసాం. చిన్న ఫ్లేమ్లో పెడదామండి, ఎందుకంటే ఎక్కువ వేస్తే అది అడుగంటేస్తుందండి. అలా కాకుండా చిన్న సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే బాగుంటుందండి. చూడండి, ఇంచుమించుగా బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇదిగోండి, మనం తీసి పెట్టుకున్న పాలు అండి, అది దాంట్లో నుంచి దాన్ని పిప్ చేసి దాన్ని తీసాం. చూడండి, ఇది పిప్ అండి. ఇదైతే పాలు దాంట్లో నుంచి పిండేమండి, అది కొబ్బరి పాలు. ఇది కేరళ స్టైల్ వంట అంటండి, ట్రై చేస్తున్నాను. అవి ఉల్లిపాయలు, మిర్చి వేసేసి ఒకసారి తిప్పేసుకుందామండి, అది అడుగంటకుండా. ఓకేనా, సిమ్లో పెట్టుకుందాం. సిమ్లో అలాగా ఒక 5 minutes 10 minutes అలా ఉడికితే బాగుంటుందండి. చక్కగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఇంకా చూసారా ఎలా నూనె మంచి బాగా కొత్తలాడుతుందో. అయితే ఇప్పుడు మనం దీంట్లోకి ఏంటంటే, మనం ముందుగా ఇప్పుడు దాంట్లో ఉన్న పిప్పు ఉంది కదండి, దాంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందామండి. ఇది నా స్టైల్ అండి, మీరు అది ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానండి, నా స్టైల్లో చేస్తున్నాను నేను. ధనియాల పొడి అన్నీ మనం ఇంట్లో పెట్టుకున్న ధనియాలు అవన్నీ ఉన్నాయి కదండి, అవి తీయడం కాస్త కొంచెం అదే వీలు పడలేదు అక్కడికే తీయాలంటే. సో అన్నీ ఇందులో కలిపి జీలకర్ర, జీర అన్నీ మొత్తం వేసేసుకున్నాం. దాంట్లో కొన్ని యాలకులు, లవంగాలు కూడా వేసానండి టేస్ట్ కోసం. ఏదో కొత్త ప్రయోగం అని చేస్తున్నాను మరి. ఇప్పుడు ఒక టమాటా వేసుకున్నామండి, పులుపు కావాలి కదండి, అదొక కొంచెం పులుపు అని కాదు, మామూలుగా చింతపండు పులుపు వేద్దాం. చింతపండు కూడా నానబెట్టని చూపిస్తాను. ఇప్పుడు అవి వేసాం కదండి టమాటాలు, దాన్ని కూడా ఒక్కసారి తిప్పేసుకుంటే ఇప్పుడు పెట్టింది మన మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ లోపల చేద్దాం. ఇదిగోండి అల్లం పేస్ట్,
ఇందాక చేసుకున్నాం కదండి, దాన్ని ఒక స్పూన్ వేసాను ప్రస్తుతానికి. అయితే పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం, ఓకేనా. చూడండి, అలా 4-5 సార్లు కలవి పెట్టాలి, ఎందుకంటే మొత్తం వాటికి పట్టాలి కదండి. ఆనియన్స్కి వీటికి పట్టితే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం కలిపింది అయితే ఉన్నాయి కదండి, అవన్నీ కలిపి మళ్ళీ ఒక్కసారి పేస్ట్ చేసేసుకుందామండి. అవి అదండి మనం ముందు కింద కలిపి పెట్టుకున్నాం కదండి, పసుపు, ఉప్పు, కారం, యాలకులు అన్నీ కలిపేసి అవన్నీ పేస్ట్ చేసాం కదా, అవి ఇందులో వేసేసుకుందాం. ముక్కలు వేయకుండా ఇందులో తాలింపులోనే మగ్గితే బాగుంటుందండి. ఇవి ఉల్లిపాయలతో పాటు ఇవ్వండి, అవి కలిపేసి వేస్తాను. ఇది కొబ్బరి తురుమండి అండి, ఓకేనా. మొత్తం వేసేసుకుని ఇందులో ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం. చూడండి, మొత్తం కలిగి పెట్టేలా చూద్దాం. బస్ స్మెల్ అయితే తిరగ తీసేస్తుందండి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ చేస్తుంటే అప్పుడే గుమ్మగుమ్మలాడేస్తుంది. లేదంటే ఒకసారి మొత్తం కలిసేలాగా కలిగి పెట్టుకుందాం. కలిగి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందామండి. అదంతా బాగా దాంట్లో కింద ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా వేగే వరకు వేగిద్దాం దాన్ని, ఓకేనా. ఎందుకంటే దగ్గరికి అయితే వచ్చేసింది. మళ్ళీ ఒకసారి తిప్పుకుంటున్నాను. అంటే దీన్ని చూస్తూ ఉండాలి, చూడకపోతే అడుగైతే అంటేస్తుందండి. మసాలా వేసాం కదండి, మసాలా అంటే అదే మన స్టైల్లో చేసిన కొబ్బరి తురుము ఇవన్నీ వేసాం కదా, అదండి. మళ్ళీ ఒకసారి దాన్ని పక్కన వదిలేసుకుందాం, అది ఆయిల్ వచ్చేంత వరకు. ఇదిగోండి, చూసారు, ఆయిల్ అయితే వచ్చేసింది పైకి. చూడండి, ఆయిల్ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు అదే మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంది కదండి, కొబ్బరి పాలు పోసేద్దాం. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఎందుకండి స్మెల్ అయితే బాగా మంచి వెరైటీ స్మెల్ వస్తుందండి, నోరు ఊరేస్తుంది. మరి మీకు వీడియోలోకి అయితే ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ స్మెల్ అయితే నాకు ఇరగ తీసేస్తుందండి ఇక్కడ. ఎందుకంటే దాన్ని కూడా చక్కగా అంత కలిపి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగిద్దాం దాన్ని. చూసారు, అదిగోండి, ఆయిల్ పైకి వచ్చేసింది, కనిపిస్తుందండి మీకు. ఈ వేపర్ వల్ల మీకు కనిపించకపోవచ్చు బహుశా. చూడండి, దగ్గరికి అయితే వచ్చేసిందండి మసాలా అవి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకున్న ముక్కల్ని అయితే దీన్ని తిప్పేసుకొని పక్కన వేసుకుందాం, ఓకేనండి. అయితే ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు. ఆ చింతపండుని అయితే బాగా చూడండి, ఇది అది పిసికేస్తున్నాను. పిసికి దాన్ని రసం ఇందులో పోసుకుందామండి. చేపలకి మరి చింతపండు పులుసే కదండి మెయిన్. చింతపండు పులుసు ఉంటేనే దాని టేస్ట్ అండి, ఓకేనా. చింతపండు పులుసు అయితే పోసేసాను. ఒకసారి దీన్ని చూడండి, అది తిప్పుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. అదే మనం కొబ్బరి పాలు పోసాం కదండి, అదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది చక్కగా. నాకు తినేదాకా దీని టేస్ట్ ఎలాగ ఉంటుంది అనేది తెలియదు. డిఫరెంట్గా అయితే ట్రై చేసాం, చూడండి. దాన్ని కూడా మొత్తం ఒక పొంగు వచ్చేదాకా చూద్దామండి. ఎందుకంటే కొద్దిగా అదే కారం అయితే వేస్తున్నాను, ఇందాక వేసింది సరిపోలేదు, తెల్లగా కనిపిస్తుంది కదండి. మనకైతే ఎర్రగా ఉండాలి కూర. మా మిసెస్ వీళ్ళందరూ, మా పిల్లలు ఎర్రగా ఉంటేనే తింటారు, ఇదేమో వైట్కి కనిపిస్తుంది. సో అందుకని ఇంకొంచెం అదే కారం వేసాను. ఇదిగోండి, ఇప్పుడైతే అది బాగా కలిసింది. సో ముక్కలన్నీ లైన్ కట్టేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి తెచ్చుకుని అదే కడిగి పెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదండి, అవి పెట్టేసుకుందాం. అన్నీ చక్కగా ఒకదానికి ఒకటి అనుకోకుండా విడివిడిగా ఖాళీగా పెట్టుకుందాం. ముక్కలు అయితే చాలా తెగినాయండి, 2 చేపలు ఎక్కువ ముక్కలు వచ్చినాయి. ఇదిగోండి, చక్కగా అది చూసారండి, ముక్కల్ని కదలకుండా చితకకుండా జస్ట్ అలా తిప్పితే సరిపోద్దండి. మ్యాక్సిమం దాన్ని అలా తిప్పకూడదు. సో నేనైతే కొంచెం ముక్క ములిగేలాగా ట్రై చేస్తున్నాను. ఇది తలకాయ అండి, బంగారు తీగ తలకాయ. ఇక 2 చేపలు కదండి, 2 తలకాయలు. అది తిప్పకుండా, ఇప్పుడైతే పొంగు వచ్చిందండి, తిప్పకుండా అదే గరిటతో తిప్పకుండా అలా తిప్పితే బాగా ముక్క పాడవకుండా ఉంటుంది. అదండి, ఇందాక మిగిలిన మళ్ళీ కొంచెం కొబ్బరి పాలు ఉండింది కదండి, అది ముక్కలకు పట్టేలా మళ్ళీ పోసుకుందాం. ఇప్పుడు అదంతా వాటికి పట్టేంత వరకు అలా ఉంచేద్దామండి, ముక్క ఉడికే వరకు. ఒకసారి తిప్పుకుందాం దీన్ని. కాలుతుందండి,
గుడ్డ పట్టుకున్నా కానీ కాలిపోతుంది. ముక్కలు అయితే మునిగిపోయినాయండి చక్కగా. ముక్కలకి అది పట్టేంత వరకు మనం బాగా పెట్టుకుందాం. అదిగోండి చూడండి, ఆయిల్ పైకి వచ్చేసి చక్కగా బాగా కనబడుతున్నాయి. ముక్కలు అయితే ఉడికేసినాయి. నేను అన్ని వీడియోలు చేసి పెడుతున్నాను కానండి, అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరి మీకు వచ్చి చేయట్లేదో రాక చేయట్లేదో తెలియట్లేదు. మీరు నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ పెడితే ఓహో నా వీడియో ఎంత దూరం వెళ్తుందని అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?